ఇది మాలాంటి వాళ్ళము ఏదో పార్టీకి దూరమైన తెలంగాణ అస్తిత్వం, అది అస్తిత్వం కదా, అస్తిత్వాన్ని అస్తిత్వాన్ని గాలబెడతావా? కేసీఆర్ గారే జడగొట్టాడు టీఆర్ఎస్ మార్చి. సరే ఓకే, అది పోయింది. ఇప్పుడు వీళ్ళు ఉన్నది కూడా ఉన్న ఇల్లును గాలబెట్టుకొని బయట వీళ్ళు ఎట్లుంటారు? ఎవరు ఆదరిస్తారు? ప్రజలు ఆదరిస్తారా? పిచ్చోళ్ళ ప్రజలు? నువ్వు ఆమె మాట మాట్లాడి చాలా విచిత్రం. అంటే అవినీతి చేస్తే తెలంగాణ ప్రజలు అవినీతి చేసినట్ట, పరువు అని మాట. తెలంగాణ పరువుకు మీరు చేసిన అవినీతి సంబంధం ఏంటి? ఒకవేళ అదే అయితే లిక్కర్ స్కామ్ లోనే పోయి పరువు. అదే పరువు పోయింది కదా. నిజంగా అనుకుంటే తెలంగాణ ప్రజలు పరువు తీసిన వాళ్ళు ఎవరు ఢిల్లీలో? అవినీతి చేస్తే వ్యక్తులకు సంబంధం, తెలంగాణ ప్రజలకేంటి? ప్రజలకి ఏం సంబంధం? ఏం సంబంధం అది? సో ఈ రకంగా రాజకీయాలు తెలంగాణ ప్రజలు ఇంకా ఈ చైతన్యంగా ఉన్నారు. ఈ 10 ఏళ్లలో ఇంకా రాజకీయాలు బాగా తెలుసు. అసలు సింపుల్ లాజిక్, కేసీఆర్ గారే మా పరువు, మా ప్రతిష్ట, మాకు సర్వం కేసీఆరే అని తెలంగాణ ప్రజలు భావిస్తే మొన్న ఓడించేవాళ్ళే కాదు. అంతేకాదు కదా, సింపుల్. ఆయన బతుకున్నంత కాలం ఆయన టచ్ చేసేవాళ్ళే కాదు. ఓడించారంటేనే వద్దనుకున్నారు కదా, డిజైన్ చేసుకున్నారు. ఓటమికి కవిత కారణమా, ఆయన పాలసీల కారణమా, అవినీతి కారణం పక్కకు పెడితే ప్రజలైతే వద్దనుకున్నారు కదా. హరీష్ సంతోష్లు పైన కవిత చాలా సీరియస్ కామెంట్స్, దొంగలని, దుర్మార్గులని, కుట్ర చేశారని చాలా సీరియస్ కామెంట్ చేశారు. హరీష్ సంతోష్ రావుల పైన ఇవాళ కవిత మాట్లాడిన మాటలు ఒక్కసారి చూసి మహేష్ గారు ఒపీనియన్ తీసుకుంటా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి నేను భరించిన. ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళ కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. సో మహేష్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన, ఆమె చేసిన ప్రస్తావన